నమస్తే. మనతో పాటు 317 జియో బాధితులున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు గూడా చాలా వినతి పత్రాలు ఇచ్చారు. చాలా ధర్నాలు చేశారు. ఎన్ని చేసినా గూడా ఈ ప్రభుత్వం మా పైన స్పందించట్లేదంటూ కూడా మరి వ్యాఖ్యలు చేస్తన్నారు. ఒక్కసారి మాట్లాడదాం, మనతో పాటు బాధితులున్నారు. నమస్తే అన్న. ఎట్లా ఉంది సార్ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతదనుకున్నారు. సో ఇప్పటివరకు కూడా దానిపైన ఎలాంటి క్లారిటీ రానిని పరిస్థితి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కూడా మాటిచ్చారు. అతను మాటిచ్చి మళ్ళీ మేనిఫెస్టోలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం అయితే కాలేదు. అంటే 317 సమస్య అంటే ఏంటి? కేవలం మ్యూచువల్ మెడికల్ స్పౌజ్ కాదు సార్. 317 సమస్య అంటే స్థానికతకు సంబంధించిన సమస్య. దాని ప్రకారం మాట ఇచ్చారు సార్. దానిపైన కమిటీ వేసి మన ఫిబ్రవరి 2024లో కమిటీ వేశారు సార్. ఆ కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు అక్టోబర్లో. మీరు వచ్చారు గాంధీ భవన్ ముట్టడించినాక కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఆ కమిటీ రిపోర్ట్ని కూడా బహిర్గతం చేయలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారే ఉద్యోగ సంఘాల సమక్షంలో ప్రధాన కార్యదర్శి కూడా మేడం గారికి కూడా మీరు కమిటీ రిపోర్ట్ని కూడా వీళ్ళకి చూపియండి, దాంట్లో ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కూడా ఇంకా ఏదైనా వెసులుబాటు కార్యక్రమం చేద్దామని కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలియజేశారని కూడా సంఘాలు కూడా చెప్పాయి. కానీ ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు, పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టలేదు. సో ఇప్పుడు మొన్న మొన్న శాసనమండలి సమావేశాల్లో కూడా తీర్మానం మల్లన్న గారు కానివ్వండి, ఏవిన్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. 317 జీవో పైన మీరు ఖచ్చితంగా ఒక స్పష్టత ఇవ్వాలని కోరగా ప్రభుత్వ పక్షాన ఇప్పుడు ఎవరైతే మన శ్రీధర్ బాబు గారు ఐటీ మంత్రివర్యులు ఉన్నారో ఆ కమిటీ మెంబర్గా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇది పరిధిలో ఉంది, దీన్ని బండి సంజయ్ గారి హెల్ప్ తీసుకొని లేదా కిషన్ రెడ్డి గారి హెల్ప్ తీసుకొని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా వితిన్ 2-3 monthsలో దీన్ని ఖచ్చితంగా స్థానికత కోల్పోయిన వాళ్ళందరూ న్యాయం చేస్తామని, 2 నెలల్లో పూర్తి చేస్తామని శాసన మండలి చట్టసభలలో హామీ ఇవ్వడం జరిగింది సార్. కానీ ఇప్పుడు అది చెప్పి కూడా 2-3 నెలలు అవుతుంది సార్. ఇప్పటివరకు కూడా ఏమీ కార్యాచరణ జరగలేదు సార్. సో ఇప్పటికే తీవ్ర ఆందోళన, ఇప్పటికే చాలా నిరాశలో ఉన్నారు సార్. అంటే ఇది ₹1 ఆర్థిక భారం కానటువంటి సమస్య సార్. సో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే మీ అందరూ కూడా చూశారు. అది ఈ ఆర్థిక పరమైన అంశాలు ఏం కూడా మేము ఇవ్వలేము, కోరకండి, ప్రభుత్వ ఉద్యోగులు కేవలం జీతాలు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది, అదే చాలా చేబదులు తీసుకొని ఇస్తున్నాము ఆర్బీఐ అన్నారు. సో కావున ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇప్పటికీ కోరుతున్నాం సార్, ఇది ఒక పైసా ఖర్చు కాని సమస్య. సో వెంటనే మాకు స్థానికత ఆధారంగా 317 బాధితుల కేటాయింపులు జరపాలని మా ఒక డిమాండ్ సార్. ఎట్లాంటి సమస్య ఎదుర్కొంటున్నారు స్థానికత కోల్పోవడం? సార్ ఇప్పుడు ఒక నార్మల్గా ఒక కామన్ ప్రభుత్వ ఉద్యోగి, మీకు తెలిసే ఉండొచ్చు, గత ఈ 3-4 ఏళ్లలో డిఎల్ లేక ఏం లేక ఒక కామన్ ఉద్యోగి బాధపడుతున్నాడు సార్. కానీ 317 ఉద్యోగి బాధితుడు అనేది ఎట్లా అంటే సార్, అటు ఆర్థికంగా పిఆర్సీ డిఏ లేకుండా మీద నుంచి నైతికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇంకా నష్టపోయి, ఆరోగ్యంగా దెబ్బతిని హాస్పిటల్ పాలై కొంతమంది మరణించడం జరిగింది సార్. ఈ గత ప్రభుత్వంలో ఎవరైతే చనిపోతే, జైత్రాం నాయక్ అని చనిపోతే స్వయంగా మన ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఆయన కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది సార్. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2 weeks బ్యాక్ కూడా మన ఆదిలాబాద్లో సంతోష్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్. అంటే ఈ తీవ్రత ఎంత ఉందో ప్రభుత్వం తెలుసు, మరి ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇది మంచిది కాదు సార్. అందుకే రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము, ఇది ఖర్చు లేని సమస్య పరిష్కారం చేయవచ్చు. దయచేసి మీరు చేసిన ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, కుటుంబాలకు కూడా మీరు చాలా మిమ్మల్ని అందరికీ గుర్తుపెట్టుకుంటాం సార్. దయచేసి మాది ఒకటే కోరిక సార్, కేటాయింపులు జరపాలి సార్ సాధ్యమైనంత తొందరగా. 317 జియోకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసిర్రు. ఆ కమిటీ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. మరి దాన్ని ఎందుకు బయట పెట్టలేదు? దీంట్లో అనుమానం ఏముందనుకోవచ్చు? ప్రభుత్వానికి సానుకూలంగా రాలేదనా, లేకపోతే దేనికోసం? లేదు సార్, అంటే మాకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా అక్కడ రిపోర్ట్ కూడా అందరికీ అన్ని విధాలుగా సానుకూలంగానే ఉంది. చిన్న చిన్న కండిషన్స్ పెట్టి ఇచ్చారు అనేది ఒక టాక్ ఉంది సార్. సో ఖచ్చితంగా మేము కూడా రిపోర్ట్ బహిర్గతం చేస్తారు, పబ్లిక్ డొమైన్లో పెడతారని వెయిట్ చేశాం సార్. కానీ అది జరగలేదు. ఇప్పటికైనా దాని మాకే అనుమానం అంటే ఏమనుకోవచ్చు? అంటే కండిషన్స్ చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ స్పౌజ్ కానీ, మెడికల్ కానీ, ఇట్లా వాటికి ఉండి స్థానికత సమస్య కొద్ది చిన్న ఈ పరంగా ఇక్కడ కోర్టుకి ఇష్యూస్, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అట్లా అన్నట్టు అన్నీ చెప్పారు. కానీ అది బయట పెట్టలేదు. ఇప్పటికీ మాకు పాజిటివ్గానే ఉంది, చేస్తారు, కమిటీ రిపోర్ట్ పాజిటివ్ ఉందని కూడా మాకు సమాచారం ఉంది సార్. సో కావున మేము అది బహిర్గతం చేసి న్యాయం చేస్తే మా అందరూ కూడా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటారు సార్ అని మేము కోరుకుంటున్నాం సార్. జియో వల్ల మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? నా పేరు వెంకటేష్ అండి. నేను ఇంతకుముందుకు మాస్టర్ ట్యాంక్లో జూనియర్ అసిస్టెంట్ చేసేవాడిని. దాని తర్వాత నాకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన 6 నెలలకే నాకు జూనియర్ అనే ఒక కేటాయింపుతోటి నన్ను తీసుకెళ్ళి నిజామాబాద్ అవతల కోటగిరి అనే మండలంలో వేశారు. అది జస్ట్ నియర్ టు మహారాష్ట్రకి 10 kilometers బార్డర్ అంతే. మేము వెళ్తే కూడా మాకు నెట్వర్క్స్ కూడా ఉండవు. మాకు వెల్కమ్ టు గోవా, మహారాష్ట్ర అని వస్తుంది. అంత రిమోట్ ఏరియా మాకు కోటగిరి.
మాకు అలా ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు, మాకు ఇచ్చారు ఓకే. ఇచ్చినాక మీరు 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ మీ ప్లేస్లోకి వచ్చి మీరు వర్క్ చేసుకోండి అని అంటే ప్రాబ్లం లేకుంటుండే. నాకు ఇంకా 20 ఇయర్స్ సర్వీస్ ఉంది. నాకు 20 ఇయర్స్ సర్వీస్ నేను అక్కడనే చేసుకోవాలి. నేను అక్కడ చేసుకోవడం వల్ల అక్కడున్న యూత్ కూడా అన్యాయం అవుతుంది. అదే కాకుండా మేము ఫ్యామిలీ పరంగా నాకు వచ్చే జీతం ఎంత, 35,000 36,000 వస్తుంది. ఆ జీతంలో నేను నా పిల్లల్ని గడుపుకోవాలనా, లేదంటే నేను అక్కడ రూమ్ ఖర్చులు, ఇక్కడ ఖర్చులు, ఎంత ఆర్థిక పరంగా అంటే నా మళ్ళీ ఇంకా 20,000 అప్పు చేసుకోవాల్సి వస్తుంది. నా పరిస్థితి అట్లయింది. ఇప్పుడు నా బాబు ఇప్పుడు నెక్స్ట్ ఇంటరు, ఇంకో బాబు వచ్చేసి 9th క్లాసు. వాళ్ళని తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేయలేను. ఇద్దరు పిల్లలు వచ్చేసి కేవీ స్కూలు. వాళ్ళకు తెలుగు మీడియం అనేది లేదు. ఆ తెలుగు మీడియం లేదు. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి నేను ఏ స్టేట్ స్కూల్లో చేయాలన్నా జాయిన్ చేయలేను. అది నా పర్సనల్ ప్రాబ్లం. సో ఏ విధంగా చూసినా మీకు నష్టం ఏ జరుగుతుంది. విధంగా చూసినా నాకే నష్టం అవుతుంది. గవర్నమెంట్కి అయితే ఉండండి ఒక్క దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు, అసలు ఖర్చు లేని పని. డిస్లొకేటెడ్ అనే మేము పుట్టింది, పెరిగింది, చదివింది మొత్తం హైదరాబాద్లోనే. మాకు హైదరాబాద్లో ఏ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఇచ్చినా పర్వాలేదు, మేము చేస్తాం. పోనీ లేదు అంటే ఒక 2 ఇయర్స్కి ఇస్తాము, 3 ఇయర్స్కి ఇస్తాము, అక్కడ వేకెంట్ అయినాక ఇస్తాము. అలా అన్న మాకు ఏదైనా ఒక కాపీ, జీవో కాపీ మాకు విడుదల చేస్తే బాగుంటుందనేసి మేము ముఖ్యమంత్రి గారిని అనేది కోరుకుంటున్నాము. దయచేసి మాకు అనేది తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుందండి. ప్లీజ్ సార్, రిక్వెస్ట్.